సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. కార్తీక దీపాల వెలుగులతో కాంతిలీడిన ఆలయాలు. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. రాష్ట్రం కోసం రాజీనామాలు చేయండి, లేదంటే పార్లమెంట్లో తెలంగాణ బిల్లుని అడ్డుకోండి. కేంద్ర మంత్రులకు టీడీపీ డిమాండ్. సీమాంధ్రుల సమస్యలపై బీజేపీ దృష్టి. ఈ నెల 19న గుంటూరులో కీలక సమావేశం. పార్టీ నేతల వెల్లడి. డిసెంబర్ 18 నుండి గుంటూరులో ఏఐకేఎస్ జాతీయ సమ్మేళనం. రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు. వీసీ విఎన్ఆర్రావు ప్రకటన. గుంటూరు 2 టౌన్లో కార్తీక పౌర్ణమి వైభవంగా జరిగింది. పలు ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. గుంటూరు పశ్చిమలోని పలు ఆలయాలు కార్తీక పౌర్ణమి శోభతో కాంతులీనాయి. బారులు తీరిన భక్తులతో క్రిక్కిరిసిపోయి శివనామ స్మరణతో మార్మోగాయి. కొరిటెపాడు, అమరావతి రోడ్డులోని శివాలయాలు, బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రం, అరండల్పేటలోని శివాలయాలు భక్తుల విశేష పూజలతో కళకళలాడాయి. పండితుల పూజల మధ్య దీపారాధనలు, అభిషేకాలు జరిగాయి. కార్తీక పౌర్ణమి. ఈ పౌర్ణమి మహోత్సవ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని అందరూ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిన కోరుతున్నారు. అలానే ఈ కార్తీక మాసంలో పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ పౌర్ణమి 33 పౌర్ణములు, కార్తీక పౌర్ణమి నోములు, తర్వాత కేదార వ్రతాలు, అలాగే 365 ఒత్తులు దీపారాధనలు, ఉపవాసాలు, శాలిగ్రామ దానాలు, సముద్ర స్నానాలు ఇవన్నీ ఎంతో అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పౌర్ణమి విశేషంగా చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో అందరూ 50 మంది భక్తులు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఈ కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం ఎంతో విశిష్టం. కార్తీక పౌర్ణమి వేడుకలు బాపట్ల సముద్ర తీర ప్రాంతంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి సకల సౌభాగ్యాలు కలగాలని శివపార్వతులను వేడుకున్నారు.